విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా లిఖిత అనే యువతి మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనెస్థీషియా వికటించి యువతి మృతి చెందిందని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ గారు పారిపోయిన డాక్టర్లు పరిగెత్తండి ఏంటప్పుడు నిన్ను చేరింది వాటర్ హాస్పిటల్ పోలీసు వాళ్ళు ఎమ్మటే డాక్టర్ని కస్టడీలో తీసుకోవాలి. పోలీసు వాళ్ళు డాక్టర్ని ఎమ్మటే కస్టడీ తీసుకోవాలి. డాక్టర్ని ఎమ్మటే కస్టడీ తీసుకోవాలి. డాక్టర్ బయటికి డాక్టర్ బయటికి డాక్టర్ బయటికి డాక్టర్ నిర్లక్ష్యం డాక్టర్ నిర్లక్ష్యం బుధవారం ఉదయము హాస్పిటల్ తీసుకొచ్చామండి. 5 years బ్యాక్ పాపకి కాలు కొంచెము లైట్ గా బెండేస్తుంటే 17వ తారీఖు పొద్దున్న ఆపరేషన్ అంతకుముందు ఆపరేషన్ చేయించిన దాని తాలూకు ఆ సర్జరీని తీయటానికి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డేట్స్ తీయటానికి జాయిన్ చేశారు హాస్పిటల్లో. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది, పాప వెంటిలేటర్ మీద ఉంది అని వెళ్తూ మాకు ఎన్నిసార్లు అడిగినా ఒక రోజు తర్వాత అంటే 17వ తారీఖు పొద్దున చెప్పారు. 15 జాయిన్ అయితే 17వ తారీఖు పొద్దున మా చేతుల్లో ఇంకేం లేదు అనే విషయం తెలియజేశారు. సర్జరీ జరుగుతున్నప్పుడే మాకు అనుమానం వచ్చి ఎంత ప్రశ్నించినా బయట నుంచి డాక్టర్లు పిలిపించామన్నారు, చేస్తున్నారు. సినిమాలో చూపించినంత మేము రియల్గా చూస్తున్న భావన మాకైతే కలిగింది. మాకు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏం చెప్పలా జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, బయట నుంచి డాక్టర్లు వస్తున్నారనే చెప్పారు. ఈరోజు ఉదయం కూడా మేమంతటా మేము వచ్చి ఐసీయూలోంచి చూసి డాక్టర్లు ఇంతమంది ఉన్నారేంటి అని చూసి ప్రశ్నిస్తే ఇంకా సిపిఆర్ నిర్వహిస్తున్నాం అని 2 గంటల సేపు ఇంకా డ్రామాలాడి చివరికి పాప ఇంకా లేదు అనే విషయాన్ని మేము గట్టిగా నిలదీసిన క్షణంలో 3 గంటలు 4 గంటలు ఇలాగే ప్రయత్నం చేస్తామని డ్రామాలాడి జనాలందరూ చూసిన తర్వాత ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడు తేల్చి చెప్పారు. ఇది మొత్తం